క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు పొంది మోసం చేసి తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి స్థిరాస్తులకు చెందిన డాక్యుమెంట్లు, కారు, బైకు, 122 గ్రాముల బంగారం, 927 గ్రాముల వెండి, 9 ఏటీఎం కార్డులతో పాటు 11,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. అత్యంత కీలకమైన కేసును ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన అధికారులను, సిబ్బందిని సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ ప్రసన్న అభినందించారు. విజయవాడలోని యాక్సిస్ బ్యాంక్ సహా పలు బ్యాంకుల్లో 26 సేవింగ్స్ ఖాతాలను తెరిచి క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు తీసుకుని కట్టకుండా మోసం చేసి తప్పించుకు తిరుగుతున్న నీలం పవన్ కుమార్ ఎట్టకెలకు పోలీసులకు చిక్కాడు. సిపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సైబర్ క్రైమ్ డీసీపీ కె కృష్ణ ప్రసన్న ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కృష్ణా జిల్లా గూడూరు గ్రామానికి చెందిన నీలం పవన్ కుమార్ ఈ సేవలో పనిచేసే క్రమంలో జల్సాలకు అలవాటు పడి జీతం సరిపోకపోవడంతో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తనకున్న కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి తప్పుడు శాలరీస్ లిస్టు, ఐడి కార్డులు, బ్యాంకు లోన్ పొందడానికి అవసరమైన పత్రాలు అన్నీ తయారు చేసుకున్నాడు. వాటిని ఉపయోగించి ఫేక్ అకౌంట్ల ద్వారా దాదాపు 5.25 కోట్ల రూపాయల రుణాలను తీసుకుని జల్సా చేశాడు. రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ అధికారులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 36 స్థిరాస్తులకు చెందిన డాక్యుమెంట్లు, బైకు, 122 గ్రాముల బంగారం, 927 గ్రాముల వెండి, 9 ఏటీఎం కార్డులతో పాటు 11,500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ ప్రసన్న వివరించారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందిని ఆమె అభినందించారు. ఇది ఏంటంటే పర్టికులర్గా ఒక అక్యూజ్ని అరెస్ట్ చేసాము నిన్న. అతన్ని ఇవాళ రిమాండ్కి పంపిస్తాము. ఇది బేసికల్గా మ్యూల్ అకౌంట్స్కి సంబంధించిన కేసు. ఇది ఇప్పటిది కాదు, 2021ది. 2021లోని 21 నుంచి 2019 నుంచి యాక్చువల్గా 2019 నుంచి ఈ అక్యూజ్డ్ పేరు ఎవరంటే నీలం పవన్ కుమార్. యాక్చువల్గా మా దగ్గరికి కంప్లైంట్ వచ్చింది, యాక్సిస్ బ్యాంక్ నుంచి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దానిలోని ఇన్వెస్టిగేట్ చేసి నీలం పవన్ కుమార్ అనే వ్యక్తి ఈజ్ ద పర్సన్ హూ ఈస్ బిహైండ్ దిస్ ఫ్రాడ్ అనేది మేము కనుక్కున్నాం. ఇది సైబర్ క్రైమ్లో ఎందుకు రిపోర్ట్ చేయబడింది అంటే ఇంపర్సనేషన్ చేశాడు అండ్ వేరే వాళ్ళ ఐడెంటిటీస్ని థెఫ్ట్ చేసి దాని ద్వారా ఖాతాలు ఓపెన్ చేశాడు. అలాగే మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఆ మ్యూల్ అకౌంట్స్ ద్వారా బ్యాంక్ వాళ్ళని చీట్ చేసి అది తన సొంత లాభానికి యూజ్ చేసుకున్నాడు. కాబట్టి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఆఫ్టర్ క్యారింగ్ అవుట్ ఇన్వెస్టిగేషన్. ఇది మోడస్ ఆపరండి మాకు ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అంతకుముందు 2019 ఆ ప్రాంతం వరకు 2019 నుంచి 20 వరకు హీ యూజ్ టు వర్క్ యాజ్ మీ సేవాలో అని పనిచేసేవాడు. 2017లోనే ఉద్యోగం వచ్చినట్టుంది మీ సేవాలో, అవుట్సోర్సింగ్ జాబ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో హీ హ్యాడ్ యాక్సెస్ టు ఆల్ ద డీటెయిల్స్ మాట. ఎవరైతే ప్రజలు అతని వద్దకు వస్తారో ఫర్ సర్వీసెస్ వాళ్ళతోని బాగా పరిచయాలు పెంచుకున్నాడు. పట్మట మీ సేవలో పనిచేసేవాడు అతను. సో పెంచుకొని వాళ్ళతో పరిచయాలు పెంచుకొని వాళ్ళ యొక్క ఐడెంటిటీస్ తీసుకునేవాడు. అంటే ఓటర్ ఐడీస్ తీసుకునేవాడు. ఓటర్ ఐడీస్ తీసుకొని మీకు ఈ ఓటర్ ఐడి ఎందుకని అడిగితే వాళ్ళు ఈ ఓటర్ ఐడిలోనే మీకు ఓటు హక్కు ఉందా లేకపోతే ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా ఏమనేది చూడడానికి నేను తీసుకుంటానని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకోవడం. తీసుకున్న తర్వాత ఆ పేరు డీటెయిల్స్ యూజ్ చేసుకొని ఒక పాన్ కార్డు, ఏదో ర్యాండమ్ పాన్ నెంబర్ యూజ్ చేసేవాడు. పాన్ కార్డు వస్తుంది, పాన్ కార్డు కూడా ఇతనికి యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఆ పాన్ కార్డు తీసుకొని వేరే వాళ్ళు అంటే ఎక్స్ అనే వ్యక్తి, వై అనే వ్యక్తి ఉన్నారనుకుందాం. ఎక్స్ అనే వ్యక్తి యొక్క ఓటర్ కార్డ్ తీసుకొని వై అనే వ్యక్తి యొక్క పాన్ కార్డ్ తీసుకొని ఆ పాన్ కార్డ్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఈ వ్యక్తికి వేసి ఫోటో మటుకు ఈ వ్యక్తిది తీసి ఫోటోషాప్ చేసి ఒక కొత్త పాన్ కార్డు తయారు చేసేవాడు. తయారు చేసి ఈ పాన్ కార్డు, ఓటర్ కార్డు పెట్టి మీరు నాకు అకౌంట్ ఓపెన్ చేయండి అని చెప్పి వాళ్ళకి ఎంతో ఇచ్చేవారు. అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇల్లిటరేట్స్. చాలామంది ఈ 28 వరకు ఖాతాలు ఎవరైతే ఓపెన్ చేశారో వాళ్ళు చాలా పేదవాళ్ళు అండ్ ఇల్లిటరేట్స్. వాళ్ళకి తెలీదు, అంటే వాళ్ళ పర్పస్ కోసం చేస్తున్నాడు అన్న ఉద్దేశంతో వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసేవారు. మీకు అకౌంట్ ఓపెన్ చేసినందుకు 100-200 ఇచ్చేవాడు వాళ్ళకి.
ఈ లోన్స్ రూపేనా ఈ క్రెడిట్ కార్డ్స్ ద్వారా దాదాపు 5.6 crores సంథింగ్ లైక్ దట్ హీ హాస్ చీటెడ్ 5 crores అండ్ ఆర్డర్ అతను చీట్ చేశాడు. దాని తర్వాత ఈ అమౌంట్ యూస్ చేసుకొని మాకు తెలిసింది ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ దే, కానీ ఇలాగే ఇంకా సస్పిషన్ ఏంటంటే ఇంకొక కేసు కూడా ఉంది ఇతని మీద. ఇంతకు ముందు కూడా చాలా కేసులు నమోదై ఉండబడ్డాయి. ఒక 2 బైక్ థెఫ్ట్ కేసులు, ఒకటి ఎక్స్టార్షన్ కేసు, ఒకటి ఇంకొక దగ్గర అబ్యూస్ చేశాడు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని అబ్యూస్ చేశాడు, అదొక కేసు ఒకటి. ఇలా ఒక 4 కేసులు ఆల్రెడీ నమోదు చేయబడ్డాయి. అలాగే భవానీపురంలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా సేమ్ మోడస్ ఆపరెండితో చేశాడు అతను. సో అతన్ని అప్పుడు ఛేదించలేకపోయారు. ఆ కేసు అక్కడ బ్యాంక్ చీట్ చేయబడిన బ్యాంక్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో అది కూడా ఇప్పుడు మళ్ళీ మేము చూస్తాము డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వీ హ్యావ్ కమ్ అక్రాస్ దట్ అది కూడా ఒక కేసు ఉందని. సో ఈ విధంగా బ్యాంక్స్ని చీట్ చేసి చాలా మటుకు ప్రాపర్టీస్ కొనుక్కున్నాడు, వాడు ల్యాండ్స్ కొనుక్కున్నాడు ఆయన. సో ఈ విధంగా అతను యాజ్ పర్ డాక్యుమెంట్ రికార్డ్స్ ప్రకారము 7 కోట్ల విలువైన స్థిరాస్తులు సంపాదించాడు. అట్ ద సేమ్ టైం ఒక 2 కార్లు కూడా కొన్నాడు. ఒక కార్ని అయితే సీజ్ చేయడం జరిగింది, ఒక బైక్. అలాగే అతని దగ్గర అతని పొజిషన్లో 122 grams గోల్డ్, 927 grams వెండి, సిల్వర్, అది అతని ప్రాపర్టీ సంపాదించిన. అది కాకుండా చాలా ఏటీఎం కార్డ్స్ దొరికాయి టు ప్రూవ్ దట్ he is used to opening such type of mule accounts. ఒక 9 ఏటీఎం కార్డ్స్, అలాగే పాస్ మెషిన్స్ ఒక 4 వచ్చాయి. సో ఆ పాస్ మెషిన్స్ ద్వారా కూడాను క్రెడిట్ కార్డ్స్ అతని దగ్గర ఏవైతే ఉన్నాయో అది ఎన్కాష్ చేసుకోవడము. వాట్ ఈస్ హీ యాక్చువల్లీ డూయింగ్ అనేది వీఆర్ గోయింగ్ టు గెట్ ద డేటా ఫ్రమ్ ద కన్సర్న్ బ్యాంక్స్. వచ్చిన తర్వాత వీల్ కమ్ టు నో. సో అంటే ఇతను ఇవన్నీ తీసుకొని లావిష్ లైఫ్కి అలవాటు పడ్డాడు. సో ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసిన వెంటనే అది న్యూస్ చూసి దెన్ హీ అబ్స్కాండెడ్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు, వైజాగ్ వెళ్ళిపోయాడు. హీ హాజ్ స్పెంట్ లావిష్లీ. మీరు చూస్తే తెలుస్తుంది, ఆ వాచెస్ కానీ, ఆ గోల్డ్ కానీ, ఆ క్రెడిట్ కార్డ్స్ కానీ ఒక 3 days రిషికొండలోని స్పెండ్ చేశాడని చెప్పాడు ఇంట్రోగేషన్లో. చేసిన తర్వాత త్రూ టెక్నికల్ ఎవిడెన్స్ అతన్ని ట్రాక్ చేసి మేము ఈ బార్డర్లోని పట్టుకోవడం జరిగింది, మన విజయవాడ కృష్ణా బార్డర్లోని. వీ హ్యావ్ కాట్ దట్ పర్సన్. సో దిస్ ఈజ్ అబౌట్ పర్సన్ పవన్ కుమార్ అనే వ్యక్తి. సో ఈ విధంగా మోసం చేశాడు. సో ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే మ్యూల్ అకౌంట్స్ అనేది ఇట్ హ్యాస్ బికమ్ ఎ మెనెస్, ఎస్పెషలీ విత్ రిగార్డ్ టు సైబర్ క్రైమ్. సో ఎవరైనా డబ్బులకి ఆశపడి ఎవరైనా వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇచ్చి ఒకవేళ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్స్ ఇఫ్ అట్ ఆల్ దే ఆర్ ఫౌండ్ టు బీ ఇన్ ఎనీ ఆఫ్ ద సైబర్ క్రైమ్, వీఆర్ గోయింగ్ టు గో వెరీ హార్డ్. ఇది సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ కూడా. ఈ మ్యూల్ అకౌంట్స్ ఏమైనా మనకు తెలియకుండా ఇచ్చాము డీటెయిల్స్ అన్నా కూడా ఈసారి స్పేర్ చేసేది లేదు. వీఆర్ గోయింగ్ టు గో వెరీ హార్డ్ విత్ రిగార్డ్ టు ద మ్యూల్ అకౌంట్స్. ఎవరైతే మ్యూల్ అకౌంట్స్ ఉన్నాయో అంటే just for the sake of money, if they are giving their details for opening the bank accounts, then they will be cited as accused. ఎందుకంటే ఆ మ్యూల్ అకౌంట్స్ యూజ్ చేసుకునే ఈ సైబర్ ఫ్రాడ్స్టర్స్ అందరూ కూడా ఈ క్రైమ్ చేయగలుగుతున్నారు. దేర్ ఆర్ ఓన్లీ 2 aspects in cyber crime. One is fake sims and the other one is mule accounts. So ఈ రెండింటిని కట్టడి చేస్తే they will not have any go to commit the cyber fraud. సో మా ఎజెండా ప్రకారము, సిపి గారు ఎజెండా ప్రకారము నెక్స్ట్ థింగ్ విల్ బీ గోయింగ్ హార్డ్ ఆన్ మ్యూల్ అకౌంట్స్. అంటే ఇప్పుడు ఈ కేసు ప్రకారం అయితేనండి 26 అకౌంట్స్ ఓపెన్ చేశాడు. అంతే. అట్రాక్ట్ అంటే ఇతను మీ సేవలో పనిచేస్తాడు కాబట్టి హీ విల్ హ్యావ్ యాక్సెస్. వాళ్ళకి కూడా తెలీదు, సో దే హ్యావ్ గివెన్. అలా 26 అకౌంట్స్ ఈ కేసులో. ఇంకా మనకి ఇప్పుడు చూస్తే అతను చీట్ చేసింది 5.6 crores ఆర్డ్, కానీ మనకు ఆస్తులు విలువ వచ్చింది దాదాపు 7 crores వచ్చింది. సో దీస్ బ్యాంక్స్ ఆర్ నాట్, అంటే హీఈస్ నాట్ లిమిటెడ్ ఓన్లీ టు దిస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్. ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఉంది కాబట్టి అది చూడాలి. ఇంకా అదర్ బ్యాంక్స్లో కూడా ఇలా ఏమైనా చీట్ చేశాడు అనేది స్టిల్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు గో ఆన్. అది అంటే కంప్లీట్గా సేవింగ్స్ అకౌంట్ నేను పాత్ర ఉందని చెప్పను, కానీ దే ఆర్ లైక్ వెరిఫికేషన్ ప్రాసెస్లోనే దే ఆర్ బిట్ స్లాక్. ఎందుకంటే ఇంత జరుగుతున్నప్పుడు ఫర్ ద పాస్ట్ 3 years జరుగుతున్నప్పుడు వెరిఫికేషన్ ప్రాసెస్ ఇస్ నాట్ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ లేదనేది చెప్పగలుగుతాం మనం. పాత్ర అనేది ఇప్పుడు మనం చెప్పలేము, ఎందుకంటే సేవింగ్స్ బ్యాంక్కి వాళ్ళున్న నార్మ్స్ ప్రకారము సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో చెక్ చేయడము అది ఉండదు. మోర్ ఓవర్ ఇన్నాళ్ళు మనకి మీ అందరికీ తెలిసిందే, నేను అంతకుముందు కూడా చెప్పాను, ఒక బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయాలని అంటే ఏముండేది ప్రాసెస్ మనకి?
సంబడి ఇట్ యూస్ టు బి వెరీ హార్డ్ కదా, మనం అకౌంట్ ఓపెన్ చేయాలంటే సంబడి నోన్ పర్సన్ హ్యాస్ టు కమ్ టు దట్ బ్యాంక్ అండ్ మనం ఇంట్రడ్యూస్ చేస్తేనే కానీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేవారు కాదు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈకేవైసీ అయిపోయింది కాబట్టి ఆన్లైన్లోని దే కెన్ ఓపెన్ ద బ్యాంక్స్. సో దే హ్యావ్ టు డెవలప్ అ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ సో దట్ దిస్ టైప్ ఆఫ్ క్రైమ్స్ విల్ నాట్ హ్యాపెన్. అది చెకింగ్ వెరిఫికేషన్ ప్రాసెస్ కొంచెం చేయాలనేది ఇట్స్ మై ఒపీనియన్. బేసికల్గా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో బ్యాంక్ వాళ్ళ పాత్ర మాకు తేలలేదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే దీనికి మ్యూల్ అకౌంట్స్ మాత్రమే, దీస్ ఆర్ ద మెయిన్ క్రక్స్ ఏంటంటే మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేయడము. అతనుకున్న యాక్సెస్ బట్టి అతను ఓపెన్ చేశాడు. అయితే ఈ మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేయడంలో ఇంకొక వేరే అతను కూడా ఉన్నాడు హూ హ్యాస్ ఫెసిలిటేటెడ్, వీళ్ళని తీసుకురావడము, మీడియేటర్గా బిహేవ్ చేసి అతనికి డబ్బులు ఇవ్వడము, ఇంకో ఇద్దరు వ్యక్తులు కూడా మాకు తారసపడ్డాడు. సో దాని విధంగా ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్గానే చేశాడు. బట్ ఈ అతని ఇంట్రాగేషన్లో చెప్పింది ఏంటంటే మాకు దట్ అదర్ దాన్ దీస్ 2 persons ఇంకా వేరే వాళ్ళది రాలేదు, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ విల్ డూ. ఈ 34 ప్రాపర్టీ డాక్యుమెంట్స్ లో కూడా మొత్తం అన్ని కూడా ఇతని పేరు మీద పర్చేస్ అన్ని అతని పేరు మీదే ఉన్నాయండి. ఆల్ డాక్యుమెంట్స్ ఆర్ ఇన్ హిస్ నేమ్. ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ అని అంటున్నారు కదా, ఈ కంపెనీస్ అంటున్నారు కదా, ఇతను ఒక 2-3 షెల్ కంపెనీస్ లాగా కూడాను ఆ కంపెనీ సూట్ కేస్ కంపెనీస్ అంటారు కదా, దట్ హీ హ్యాస్ ఓపెన్డ్. సో ఆ ఇన్వెస్టిగేషన్ స్టిల్ వీ హ్యావెంట్ డన్. ఇప్పుడు ఆ షెల్ కంపెనీస్ ఓపెన్ చేస్తే మీరు చెప్పినట్టు బ్యాంక్ వాళ్ళు దే హ్యావ్ టు గో టు దట్ సైట్, దే హ్యావ్ టు వెరిఫై అండ్ దెన్ దే హ్యావ్ టు ఫార్వర్డ్ ద లోన్స్. దట్ ఆస్పెక్ట్ స్టిల్ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్ సిన్స్ వీ హ్యావ్ కాట్ దట్ పర్సన్ అండ్ 24 hours మనం పంపించాలి. కాబట్టి మేము చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన పార్ట్ ఇది పెట్టాము. దాని తర్వాత బ్యాంక్ వాళ్ళ నెగ్లిజెన్స్ ఉందా, లేకపోతే ఇస్ దేర్ ఎనీబడి సమ్ ఫ్రమ్ ద బ్యాంక్ సైడ్ హూ హ్యాస్ ప్రొవైడెడ్ సమ్ అసిస్టెన్స్, లేకపోతే ఇతను ఒక్కడే చేశాడు అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో విల్ ఫైండ్ అవుట్.